దేవుడు దయాళుడు. అయితే దేవుని దయను పొందుకొనుచున్నామా? దేవుని దయను పొందుకోవాలంటే ఏం చేయాలి? దేవుడు ఎవరెవరి పట్ల దేవుడు దయ చూపిస్తారు? ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామములో యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 68వ వచనం చూద్దాం. నీవు దయాళుడువై మేలు చేయుచున్నావు. నీ కట్టడలను నాకు బోధించుము. దేవుడు దయాళుడై మేలు చేయుచున్నాడు. అంటే దేవుని యొక్క దయను, దేవుని యొక్క మేలును మనం పొందుకొనుచున్నామా? దేవుని దయను, దేవుని యొక్క మేలును పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుడు ఎవరెవరి పట్ల దేవుడు దయ చూపిస్తారు? దేవుడు ఎవరెవరి పట్ల దయ చూపిస్తారంటే మొట్టమొదటిగా దేవుడు తన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి దేవుడు దయ చూపిస్తారు. దేవుని యొక్క ప్రజలు అవ్వాలంటే ఏం చేయాలి? యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయం 12వ వచనం చూద్దాం. యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయం 12వ వచనం చూద్దాం. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. అంటే దేవుని యొక్క పిల్లలు అవ్వాలి అంటే ఎవరైతే దేవుణ్ణి అంగీకరిస్తారో, ఎవరైతే దేవుని మీద మనసుంచుతారో, ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉంచుతారో వారందరూ దేవుని యొక్క పిల్లలు అవుతారని దేవుడు మనకు వాగ్దానం ఇచ్చారు. అయితే దేవుడు ఎవరి మీద దయ చూపిస్తారనుకున్నాం? తన ప్రజల మీద, తన బిడ్డల మీద దేవుడు దయ చూపిస్తాడు. ఇటు దయను మనం పొందుకోవాలంటే మొట్టమొదటిగా దేవుని పిల్లలుగా మనము అవ్వాలి. అంటే దేవుని పిల్లలు అవ్వాలంటే దేవుణ్ణి అంగీకరించిన వారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారందరూ దేవుని పిల్లలు. దేవుని పిల్లల మీద దేవుడు దయ చూపిస్తాడు. అయితే ఎవరెవరికి చూపిస్తాడు? దేవుని పిల్లలకు చూపిస్తాడు. ఎందుకు దయ చూపిస్తారు? శుద్ధ హృదయం కలవారికి దేవుడు దయ చూపిస్తాడు. కీర్తనల గ్రంథం 73వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. ఇజ్రాయేలీయుల ఎడల, శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. అంటే దేవుని యొక్క దయను మనం సంపాదించుకోవాలంటే మొట్టమొదటిగా దేవుని పిల్లలై ఉండాలి. రెండవదిగా దేవుని పిల్లలే, అందరూ దేవుని పిల్లలే. కానీ కొంతమందికే దేవుడు దయ చూపిస్తారు. ఆ కొంతమంది ఎవరు అంటే శుద్ధ హృదయం గలవారు. శుద్ధ హృదయం గలవారి మీద దేవుని దయ తరతరములు ఉంటదని దేవుడు మనకు వాగ్దానం చేశారు. అయితే దేవుని కోపము నిమిషం మాత్రమే గాని దేవుని దయంట ఆయుష్కాలం అంతా ఉంటదంట. పిల్లల వరకు ఉంటదంట. దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడు. అట్టి దయను మనం సంపాదించుకోవాలంటే మొదటిగా దేవుణ్ణి అంగీకరించాలి. దేవుని యందు మనం విశ్వసించాలి. శుద్ధ హృదయం గలవారిగా ఉండాలి. తర్వాత మూడవదిగా సామెతల గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. తర్వాత ఎవరి మీద దేవుడు దయను చూపిస్తారు అంటే ఎవరైతే వారి హృదయంలో శుద్ధ హృదయం గల వారి హృదయం అనే పలక మీద ఏమని రాసుకోమంటున్నారంటే దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచి పోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. అంటే దయను సత్యమును ఎన్నడూ విడిచిపోకుండా వాటిని మనం ధరించుకొని ఉండాలి. మన హృదయం అనే పలక మీద వాటిని రాసుకొనమని చెప్తున్నారు. అంటే దేవుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం, 25వ వచనం చూస్తే ఒకని ఎడల ఒకడు దయ కలిగి ఉండండి. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు దయ కలిగి ఉంటే దేవుడు మన మీద దయ చూపిస్తారు. అంటే దేవుని దయ మన మీద చూపించాలి అంటే ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లో ఉంది. మనం ఇతరుల పట్ల దయ కలిగి ఉంటే, ఇతరుల పట్ల దయ చూపిస్తే, ఇతరుల పట్ల సత్యంగా నడుచుకుంటే, ఇతరుల పట్ల నిజమే పలికితే దేవుడు కూడా మన మీద దయ చూపించడానికి అవకాశం ఉంటుంది. ఇట్టి అవకాశం మనం పొందుకోవాలంటే మనం ఇతరుల పట్ల దయ కలిగి ఉండాలి. ఇతరుల మీద దయ చూపించాలి. ఇతరుల పట్ల సత్యమే చెప్పాలి. సత్యమే పలకాలి. కాబట్టి ఇట్టి కృప మనం సంపాదించుకోవాలంటే నాలుగవదిగా మంచి బుద్ధి కలిగి ఉండాలని చెప్తున్నారు. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. సుబుద్ధి దయను సంపాదించునంట. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం చూస్తే సుబుద్ధి దయను సంపాదించును. అంటే మనం దయను దేవుని యొద్ద నుంచి సంపాదించుకోవాలంటే సుబుద్ధి గలవారిగా ఉండాలి. ఇట్టి కృప దేవుడు నీకు, నాకు, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ప్రభువైన యేసు క్రీస్తు నామములో సమస్త ఘనత, మహిమ, ప్రభావంలో తండ్రికే చెందునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.